నా వీడియో అయితే చాలా బాగానే రన్నింగ్ అవుతుంది. సో నా వీడియో రన్నింగ్ అయితా ఉంది కాబట్టి కొద్దిగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సబ్స్క్రైబ్ మీరు చేసుకున్నంత కూడా నేను ఇంకా కొంచెం వీడియోలు అయితే బాగా చేసుకోవచ్చు. సో మీకు ఇంకా ఏదైనా ప్లేసెస్ చూడాలనుకుంటే, మీకు ఈ ప్లేసెస్ గురించి తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ పెట్టండి, ఎలాంటి ప్లేస్ అని చెప్పి. నేను తప్పకుండా ఆ ప్లేస్కి పోయి మీకు ఆ వీడియో అనేది షూట్ చేసి మీకు దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఈరోజు నేను మందారగిరి బెట్టకు వచ్చినాను. ఈ మందారగిరి బెట్ట ఎక్కడుంటుందంటే కర్ణాటకలోనే తుముకూరు దగ్గర. అంటే బెంగళూరు నుంచి ఇక్కడికి రావాలంటే ఒక 95 కిలోమీటర్ దగ్గర ఉంటుంది. సో ఇక్కడైతే బస్సులు కూడా అవైలబుల్ ఉన్నాయి, కానీ వెహికల్స్లో వస్తే బెటర్ అనుకుంటాను. ఇక్కడైతే చూడొచ్చు మీరు, ఎంట్రన్స్లోనే మీకు పెద్ద స్తంభమే పెట్టినారు. సో చూసేదానికైతే చాలా బాగుంది, వ్యూ అయితే సూపర్గా కనబడుతుంది. ఇక్కడైతే ముందుకెళ్తే ఒక గోమటేశ్వరం కూడా ఇక్కడ నిర్మించినారు. అంటే ఈ గోమటేశ్వర కూడా ఒక కర్ణాటకలో ధర్మస్థలంలో కూడా ఇంకా ఒకటి ఉంది, అది 107 అడుగులు ఉంటుంది. ఇదైతే కొద్ది చిన్నగా ఉంది. ఇక్కడైతే చూడొచ్చు, ఒక గోమటేశ్వరుని విగ్రహాన్ని ఇక్కడ నిర్మించినారు. చూసేకైతే చాలా బాగుంది. ఇది ధర్మస్థలంలో ఒకటి ఉంది, కర్ణాటకలో ధర్మస్థలం ఉంది. సో అక్కడ గుడి దగ్గర అక్కడ ఇంకా దీనికన్నా చాలా పెద్దగా ఉంది, 107 అడుగులు ఉంటుంది. ఇదైతే చాలా చిన్నగా ఉంది, కానీ ఇది కూడా చాలా బాగుంది. కొత్తగా నిర్మించినారు ఇక్కడ, చూసుకోవచ్చు దగ్గర నుంచి అయితే చాలా బాగా నిర్మించినారు. ఇది మంచి వ్యూ పాయింట్. ఇది ఈ గోమటేశ్వరుని విగ్రహము దగ్గర నుంచి చూపిస్తా ఉన్నాను. ఎంత నీట్గా ఎంత బాగుంది చూడండి చూసేదానికి. ఇది 81 ఫీట్ ఉంది. కర్ణాటకలో వచ్చి ధర్మస్థల అని మంజునాథ స్వామి టెంపుల్ ఉంది. సో అక్కడ ఒకటి ఉంది. అక్కడైతే 107 అడుగులు విగ్రహం ఒకటి ఉంది, సేమ్ ఇలాగే ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు కొత్తగా నిర్మించిండారు దీన్ని. ఇది కూడా చాలా బాగుంది చూసేదానికి. ఇది చూడొచ్చు మీరు, గోమటేశ్వరుని చెప్పాను కదా, బట్టలు ఏమీ లేకుండా గోమటేశ్వర ఎలా ఉంటాడు అని చెప్పేసి. సో ఇది గోమటేశ్వర దేవుడు అని చెప్పేసి. సో ఇలాగే ఉంటుంది. అక్కడైతే మీకు కొన్ని బొమ్మలు విగ్రహాలు అయితే చూపిస్తున్నాను. ఆ బొమ్మలు అయితే అంటే వాళ్ళు అప్పటికి మనుషులంతా వచ్చి బట్టలు లేకుండానే వాళ్ళు జీవించేవాళ్ళు. సో బట్టలు లేకుండానే వాళ్ళు దేవుని దగ్గర వచ్చి పూజలు, మళ్ళీ వాళ్ళ జపాలు చేసేది కానీ, జ్ఞానం చేసేది కానీ, ప్రతి ఒక్కటి పూజలు చేసేటప్పుడు అయితే బట్టలు లేకుండానే ఈ దేవుడి రూపంతోనూ వాళ్ళు అలాగే ఉండిపోతారు అన్నమాట. ఇప్పుడు కూడా చాలా మంది ఇలాగే ఉన్నారు, కొన్ని ప్లేసుల్లో అయితే ఉన్నారు. ఇక్కడ కర్ణాటకలో ధర్మస్థల అని ఒక గుడి ఉంది, మంజునాథ స్వామి గుడి అని. సో అక్కడ కూడాను చాలా మంది ఉన్నారు. మీరు ఎవరైనా చూసేట్లయితే, చూడాలనిపిస్తే అక్కడ పోయి చూడండి, మీకు మొత్తం దీని గురించి మీకు అర్థమైపోతుంది. ఇక్కడ ఉంది కదా ఈ బుద్ధానికి. సో ఇక్కడ వచ్చి ఒక ఆవు, మళ్ళీ ఒక పులి. సో ఇక్కడ ఏం స్పెషల్ అంటే ఈ బుద్ధుని దగ్గర, పులి దగ్గర ఆవు వీళ్ళొచ్చి పాలు తాకుతుంది అన్నమాట. ఇక్కడ ఆవు దగ్గర వచ్చి పులి పాలు తాకుతుంది. ఇక్కడైతే చూడొచ్చు మొత్తము ఈ బుద్ధ గుడి దగ్గర వచ్చి చాలా బాగా గార్డెన్గా అంతా బాగా రెడీ చేసి ఎంత నీట్గా పెట్టినారు అనేసి చూసేకైతే చాలా బాగుంది. మీకు అక్కడ కొండ కనపడుతుంది కదా, లాస్ట్ వీడియోలో అయితే నేను మీకు అక్కడ బుద్ధుంది మొత్తం అక్కడ డీటెయిల్స్గా మీకు ఒక వీడియో అనేది పెట్టినాను. ఎవరైనా చూడుకుంటే యూట్యూబ్లో వీడియో ఉంది, అక్కడ పోయి చూసుకోవచ్చు. అక్కడ గురించి మొత్తం హిస్టరీ ఇది. సో ఇక్కడిది కూడా హిస్టరీ, అక్కడిది ఉంది, రెండు మిక్సింగ్ ఉంటుంది. సో ఇక్కడ హిస్టరీది మీకు ఇది చూపిస్తా ఉన్నాను ఇప్పుడు. మీకు మొత్తము గార్డెనే ఉంది, ఇక్కడ పార్క్ లాగా బాగా చేసింటారు. ఇక్కడైతే మీరు ఒక గుడి చూస్తున్నారు కదా, ఈ గుడి ఏంటనుకున్నారు? ఏ గుడి అయితే మీకు నెమలి పింఛం అని వస్తుంది కదా, సో ఆ పింఛంతో వీళ్ళు ఈ గర్భగుడి లాగా దీన్ని నీట్గా, ఎంత నీట్గా తయారించి ఎంత బాగా చేసినారు అంటే, బుద్ధుని దగ్గర ఎప్పుడు నెమలి పింఛంని పెట్టుకొని వాళ్ళు గాలి ఊపుతూ ఉంటారు కదా, దాన్ని పెట్టుకొని దాంట్లోనే వాళ్ళు ఒక గుడిలాగా చేసి పెట్టినారు ఇక్కడ. దీన్ని చూసేదానికైతే స్కూల్ పిల్లోళ్ళంతా మొత్తము ఈ ట్రిప్ లాగా వచ్చి ఇక్కడ విజిట్ చేస్తూ ఉంటారు చాలామంది. బుద్ధుంది ఒక స్టాచ్యూ విగ్రహం కూడా పెట్టినారు ఇన్సైడ్లో, అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ఇన్సైడ్లో అయితే కెమెరాస్, వీడియోస్ అంతా ఏం అలౌడ్ లేదు, నేనైతే రిక్వెస్ట్ చేసుకున్నాను. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు ఎంత బాగుంది అంటే. సో బుద్ధుడు అప్పటికి ఎలా ఉన్నాడు అని చెప్పేసి చిత్రపటాలు పెట్టినారు ఇక్కడ, దాన్ని చిత్రించి.
అప్పుడు బుద్ధుడు ఏం చేస్తా ఉన్నాడో, సో ఎలా ఉన్నాడో, బుద్ధుని జొత్ల ఎవరెవరు ఉండ్రి, బుద్ధుడు ఎక్కడ జ్ఞానం చేస్తా ఉండే అని ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ చిత్రపటాలు పెట్టిండారు. ఈ గోపురం అంతా మొత్తం చూడొచ్చు ఎంత బాగా నీట్‌గా పెట్టినారు అంటే, నెమిలి పింఛనొస్తుంది కదా! ఆ పింఛ్ నుంచి వాళ్ళు దాన్ని అలాగే సేమ్ వాళ్ళు ఒక గోపురం లెక్క రెడీ చేసి గుడిలాగా కట్టినారు. చూసేకైతే చాలా బాగుంది. చాలా సైలెంట్‌గా ఉంది లోకపోతే ఇన్‌సైడ్‌ల. ధ్యానం చేసేవాళ్ళకైతే చాలా మంచిది. బుద్ధుడు చూస్తారా ఎలా ఉంది చూడండి. ఎంత బాగుంది బుద్ధుడు దగ్గర నుంచి చూస్తే సేమ్ మనిషిలాగే కనబడుతుంది నాకైతే. ఇక్కడైతే చూడొచ్చు వ్యూ చాలా బాగుంది. కొండ మీకు లాస్ట్ వీడియోలో అక్కడ పెట్టింటి కదా వీడియోస్ అంతాను. అది ఎవరైనా చూడుకుంటే వీడియోస్ చూడొచ్చు అక్కడ పోయి. అక్కడ కూడా బుద్ధుందే ఉంది గుడి. అది చాలా బాగుంది. ఇక్కడైతే మీకు కనపడుతుంది చూడండి నెమిలిలో పించిది. ఇక్కడ గోమటేశ్వరన్ విగ్రహం కనపడుతుంది చూడండి. చాలా బాగుంది. అంటే మంచి ప్లేస్ అనమాట. ఇక్కడ ప్రతి ఒక్కటి నేచర్ బాగుంది. అంటే గాలి, వాతావరణం అంతా చాలా బాగుంది. ఇదేమంటే కొంచెము సిటీ నుంచే దూరంలో ఉండే దానివల్ల ఇక్కడ మొత్తం ఎక్కడ చూసినా కొండలు, మళ్ళీ గ్రీనరీ చాలా బాగుంది. ఇక్కడ ఒక వీక్లీ వన్ టైమ్ ఇక్కడ వచ్చేస్తే మాత్రము చాలా బాగుంటుంది. ఇక్కడ పల్లెటూరులో కొన్ని ఊర్లు ఉన్నాయి పక్కనే. ఈ కొండ మీదకి మార్నింగ్ టైంలో వాకింగ్ వస్తారంట చాలామంది. పొద్దున్నే ఒక టైము, సాయంత్రం ఒక టైం వచ్చి పొద్దున 4 గంటలకి 4:00 అంతా ఈ గుడి ఓపెన్ చేస్తారంట. సో, అప్పటికి వచ్చి ఆ కొండెక్కి వాళ్ళు పైకి పోయి అక్కడ కూర్చొని ధ్యానం చేసి మళ్ళీ రిటర్న్ ఇంటికి బయలుదేరతారంట. ఇప్పుడు కూడా చాలామంది వస్తారంట ఆ బుద్ధుని గుడి దగ్గరికి. సో, ఇలా ఇక్కడ ప్రతి రోజు ఇక్కడ ఎక్కువైతే మంది ఎక్కువ వస్తూనే ఉంటారు దీన్ని చూసేదానికైతే. చాలా బాగా నిర్మించినారు దీన్నైతే. నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినాను దీన్ని చూసి. ఎందుకంటే నేను ఈ బుద్ధుడిని చూడాలనుకుంటే మనం చాలా ఈ చైనా దీనికంతా పోయి చూడాల్సి పడుతుంది. సో, ఇక్కడైతే మనము ఈ బెంగుళూరు దగ్గరనే ఇప్పుడు ఈ గుడి అనేది నిర్మించిండారు కదా! చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చూసేదానికైతే. గ్రీనరీ మొత్తం ఒకసారి ఫ్యామిలీ వస్తే బాగా ఎంజాయ్ చేసుకోవచ్చు ఇక్కడైతే.